ఇండియా నుండి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ లా మరియు డిప్యూటీ మేనేజర్ లా పోస్టులకి రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. చాలామంది లా గ్రాడ్యుయేట్స్ ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పాయింట్ సింపుల్గా తెలుగులో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన ఛానల్కి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అసిస్టెంట్ మేనేజర్ లా పోస్ట్కి గురించి తెలుసుకుందాం. ఈ పోస్ట్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అంటే JMGS1 క్యాడర్కి సంబంధించింది అనమాట. ఇది రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్మెంట్ కాబట్టి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ SBI పర్మనెంట్ ఎంప్లాయీకి జాయిన్ అవుతారు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 31 May 2026. ఈ పోస్ట్కి అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ మినిమం 24 years, మ్యాక్సిమం 32 years ఏజ్ కలిగి ఉండాలి. అలాగే SC, ST, OBC, BWBD క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా కంపల్సరీ ఉండాలి. అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఓకే, అండ్ 5 years ఓకే, అలాగే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకి బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ తర్వాత మినిమం 2 years అడ్వకేట్ ప్రాక్టీస్ లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో లా ఆఫీసర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అండ్ అడ్వకేట్ ఎక్స్పీరియన్స్ మరియు బ్యాంక్ లా ఆఫీసర్ ఎక్స్పీరియన్స్ రెండు కలిపి 2 years ఉన్నా కూడా అప్లై చేయొచ్చు అనమాట. సెకండ్ పోస్ట్ చూసుకునే కనుక మనం అసిస్టెంట్ ఓకే అండ్ దీని గురించి చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ లాగా సెలెక్ట్ అయ్యాక లీగల్ ఒపీనియన్స్ ప్రిపేర్ చేయడం, అలాగే అగ్రిమెంట్స్ వెరిఫై చేయడం, కాంట్రాక్ట్స్ డ్రాఫ్టింగ్ చేయడం, కోర్టు మ్యాటర్స్ కోఆర్డినేట్ చేయడం, అలాగే లీగల్ నోటీసెస్ ప్రిపేర్ చేయడం, బ్యాంక్ లీగల్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వడం లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకి ఈ పోస్ట్లో అసిస్టెంట్ మేనేజర్ లాలో. ఓకే, నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చూసుకున్నాక డిప్యూటీ మేనేజర్ లా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డిప్యూటీ మేనేజర్ లా పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ పోస్ట్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2 అంటే MMGS2 క్యాడర్కి సంబంధించింది అనమాట. ఇది రెగ్యులర్ బేసిస్ రిక్రూట్మెంట్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 31 May 2026. మినిమం ఏజ్ 24 years, మ్యాక్స్ 35 years అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక అసిస్టెంట్ మేనేజర్ లాగానే సేమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా కంపల్సరీ, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కువ కావాలి దానికంటే. బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ తర్వాత మినిమం 4 years అడ్వకేట్ ప్రాక్టీస్ లేదా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో లా ఆఫీసర్గా 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ పోస్ట్ సీనియర్ లెవెల్ పొజిషన్ కాబట్టి లీగల్ రిస్క్ మేనేజ్మెంట్, కోర్టు లిటిగేషన్, కాంట్రాక్ట్ స్క్రీనిటీ, కాంప్లియన్స్ వెరిఫికేషన్, ప్రాపర్టీ లీగల్ వెరిఫికేషన్, అలాగే లీగల్ అడ్వైజరీ సర్వీసెస్ మరియు ఇంపార్టెంట్ లీగల్ మ్యాటర్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనం ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 49 వేకెన్సీస్ రిలీజ్ చేశారనమాట. అలా ఓకే చూద్దాం మనం వేకెన్సీస్. టోటల్గా మనకి 49 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి అనమాట. అసిస్టెంట్ మేనేజర్ లాలో 20 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే డిప్యూటీ మేనేజర్ లాలో 29 ఉన్నాయి. టోటల్గా 49 ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకునే కనుక ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది రెగ్యులర్ బేసిస్ రిక్రూట్మెంట్ అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ SBI పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అవుతారు. అండ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ కాబట్టి బ్యాంక్ రిక్రూట్మెంట్ బట్టి ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అవ్వచ్చు అనమాట. అండ్ రిజర్వేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లై అవుతుంది. OBC క్యాండిడేట్స్ వ్యాలిడ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే PWBD క్యాండిడేట్స్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన రూల్స్ ఫాలో చేయాలి. అలాగే ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకే, మనకి రిజర్వేషన్స్ చూసుకుంటే కనుక OBC వాళ్ళకి 3 years, అలాగే SC, ST వాళ్ళకి 5 years, PWBD వాళ్ళకేమో ఈ అన్రిజర్వ్డ్ ప్లేస్ 10 years, OBC వాళ్ళకి 13, అలాగే SC, ST వాళ్ళకి 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years. డీటెయిల్స్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్సెట్రా చూస్తుండే కనుక మనం
ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలిజిబిలిటీ కంప్లీట్గా చూద్దాం. అసిస్టెంట్ మేనేజర్ లా పోస్ట్కి మినిమం 25 years టు మ్యాక్స్ 32 years అన్నమాట. డిప్యూటీ మేనేజర్ లా పోస్ట్లకి మినిమం ఏజ్ 25 years, మ్యాక్స్ ఏజ్ 35 years అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ ఇది మనకి 31 May 2026 ప్రకారం క్యాలిక్యులేట్ చేశారన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎల్ఎల్బి కంపల్సరీ. అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి మాత్రం 2 years లీగల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి మాత్రం 4 years లీగల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఓకే, మనం చూసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ తర్వాత వచ్చిందే కన్సిడర్ చేస్తారనమాట. చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ రెమ్యూనరేషన్ చూసుకుంటే కనుక మనం అసిస్టెంట్ మేనేజర్ లా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్లో సో మనకి శాలరీతో పాటు బేసిక్ పే, డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కంపెన్సేటరీ అలవెన్సెస్ సో చూసుకోవచ్చు మనం ఇక్కడ. అలాగే ప్రొవిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఓకే. సో మనకి అసిస్టెంట్ మేనేజర్ లా పోస్ట్కి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో ఉంటుందన్నమాట. బేసిక్ పే వచ్చేసి మనకి 44,480 నుండి స్టార్ట్ అయ్యి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ వచ్చేసి మనకి 85,920 వరకు పెరుగుతుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ. అలాగే పే స్కేల్ వచ్చేసి మనకి 48,480, 2,000/7, అలాగే 63,480. నెక్స్ట్ సో టోటల్ మనకి 85,920 వరకు పెరగవచ్చు అనమాట. అలా బేసిక్ పేతో పాటు మనకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీస్, ఎస్బీఐ రూల్స్ ప్రకారం అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి గ్రాస్ మంత్లీ శాలరీ ₹1,00,000 దగ్గర లేదా దానికన్నా ఎక్కువ ఉండవచ్చు. పోస్టింగ్ ప్లేస్ మరియు అలవెన్సెస్ బట్టి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ లాకి చూసుకుంటే కనుక మనం బేసిక్ పే వచ్చేసి మనకి 64,820 నుండి స్టార్ట్ అయ్యి యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి మనకి 93,960 వరకు పెరుగుతుంది అనమాట. పే స్కేల్లో మనకి 64,820 అండ్ 2340/1, 67,160, 2680/10. సో డిప్యూటీ మేనేజర్కి కూడా బేసిక్ పేతో పాటు మనకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, ప్రొవిడెంట్ ఫండ్, ఎన్పిఎస్, లీవ్, ఫేర్ కన్సెషన్, మెడికల్ బెనిఫిట్స్, అదర్ ఎస్బీఐ పర్క్స్ అండ్ అలవెన్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి సీనియర్ గ్రేడ్ కాబట్టి ఓవరాల్ మంత్లీ సాలరీ అసిస్టెంట్ మేనేజర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ప్రకారం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని ఇండియాలో ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు అన్నమాట. పోస్టింగ్, ట్రాన్స్ఫర్ మరియు యూటిలైజేషన్ కంప్లీట్గా ఎస్బీఐ రిక్రూట్మెంట్ ప్రకారం ఉంటుందన్నమాట. ఓకే, సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నా కనుక ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మొదటిగా ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్స్ కరెక్ట్గా వెరిఫై అయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఈ స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో ప్లేస్ సంపాదించి అపాయింట్మెంట్ ఇస్తారనమాట. ఓకే, ఓకే సో మనకి ప్యాటర్న్ వచ్చేసి ప్యాటర్న్ ఫర్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ 2 పార్ట్స్లో ఉంటుంది. మొదటి పార్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అన్నమాట. రెండవ పార్ట్ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్. 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టెస్ట్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిటర్న్ అబిలిటీ ఎవాల్యూట్ చేస్తారన్నమాట. కాబట్టి లీగల్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ మీద కూడా ప్రిపరేషన్ చేయండి. ఓకే, ప్యాటర్న్ ఫర్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఓకే, ఆబ్జెక్టివ్ టెస్ట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెలెక్షన్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైనల్ మెరిట్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి లీగల్ సబ్జెక్ట్స్ని
స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇండికేటివ్ సిలబస్ చూసుకున్నా కనుక ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుకుందాం. రిటర్న్ ఎగ్జామినేషన్లో మెయిన్లీ లీగల్ సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కాన్స్టిట్యూషనల్ లా కావచ్చు, కాంట్రాక్ట్ యాక్ట్, బ్యాంకింగ్ లాస్, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, లేబర్ లాస్, కంపెనీ లాస్, అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, లీగల్ డ్రాఫ్టింగ్, లీగల్ అవేర్నెస్ లాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. వీటితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు రీజనింగ్ అబిలిటీ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి. ఓకే, కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో ఫ్రెండ్స్, ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ మరియు ఇంటర్వ్యూ కాల్ లెటర్ని ఎస్బీఐ పోస్ట్ ద్వారా పంపించాడు. అఫీషియల్ ఎస్బీఐ కెరీర్లో వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చిన ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ యాక్టివ్గా మెయింటైన్ చేయండి. ఎగ్జామ్ డేట్, ఇంటర్వ్యూ డేట్, హాల్ టికెట్ అప్డేట్ అన్ని వెబ్సైట్ మరియు రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. ఓకే, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చీటింగ్, ఇంపర్సేషన్, ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ రూల్స్ వైలేట్ చేయడం లాంటివి చేస్తే క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేశారన్నమాట. సెవర్ కేసెస్లో ఫ్యూచర్ ఎస్బీఐ రిక్రూట్మెంట్ నుండి డిబార్ చేయొచ్చు. కాబట్టి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ మాత్రం సబ్మిట్ చేయండి. ఓకే, హౌ టు అప్లై చేస్తున్నాయి కనుక ఫ్రెండ్స్, అప్లై చేయడానికి ముందుగా ఎస్బీఐ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక లాగిన్ చేసి అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి. తర్వాత రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయాలి. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసే ముందు కంప్లీట్ అప్లికేషన్ వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయినాక అప్లికేషన్ ప్రింట్అవుట్ ఫ్యూచర్లో రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి. ఓకే, మనకి హౌ టు అప్లోడ్ డాక్యుమెంట్స్. మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి రీసెంట్ ఫోటోగ్రాఫ్, క్యాప్చరింగ్ లైవ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, ఒక బ్రీఫ్ రెజ్యూమ్, అలాగే ఐడి ప్రూఫ్ వచ్చేసి మనకి అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్మెంట్, బార్ కౌన్సిల్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్, పీడబ్ల్యూబీడీ, అలాగే పీడబ్ల్యూబీడీ, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అండ్ ఫార్మ్ 16 ఆఫర్ లెటర్, లేటెస్ట్ శాలరీ స్లిప్ ఫ్రమ్ కరెంట్ ఎంప్లాయీ పీడిఎఫ్. ఓకే, లాస్ట్ ఫైనల్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక మనం, సో ఫ్రెండ్స్, అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా మెయింటైన్ చేయండి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఎస్బీఐ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో బ్యాంకింగ్ డిసిషన్ ఫైనల్ కాబట్టి నోటిఫికేషన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్, అలాగే అఫీషియల్ అప్లై లింక్ మరియు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. లింక్స్ వచ్చేసి మనకి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.